ఈరోజు జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోబడినటువంటి నా తరపు నుంచి రాష్ట్ర తరపు నుంచి ప్రత్యేకంగా మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటాము. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఏకగ్రీవంగా వచ్చి నన్ను నా కుటుంబ సభ్యులైన నన్ను జిల్లా అధ్యక్షులు ఎన్నుకున్నందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటాను. అట్లనే ఈరోజు జీపీఓస్గా ఎన్నికబడినటువంటి మా కుటుంబాన్ని మీరు పిలవగానే వచ్చినందుకు ప్రత్యేకంగా మనకు జిల్లా తరపు నుంచి ధన్యవాదాలు చెప్పుకుంటాను. మిత్రులకి ఈరోజు జీపీఓస్ వచ్చినటువంటి సందర్భంగా రాష్ట్రంలో గతంలో పరిపాలించిన టైంలో 2020 నుంచి కూడా మా యొక్క వ్యవస్థని గత ప్రభుత్వము తీసేసిన సందర్భంలో మళ్ళీ నూతనంగా వచ్చినట్టు ప్రభుత్వము ఈరోజు జీపీఎస్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన వ్యవస్థకి మేము ప్రభుత్వం తరపు నుంచి మా జిల్లా కమిటీ తరపు నుంచి రాష్ట్ర కమిటీ నుంచి అనేక ప్రత్యేకంగా రాష్ట్ర కమిటీకి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఈరోజు వ్యవస్థ వచ్చి మా యొక్క కుటుంబాలని మళ్ళీ ప్రజల్లోకి తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రెడ్డి గారికైనా రేవంత్ రెడ్డి గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ మినిస్టర్ గారికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బట్టి గారికి అన్ని మాకు సహకరించినటువంటి మిత్రులకు ఎమ్మెల్యే గారికి మంత్రులు గారు అందరికీ పై ఆఫీసులందరూ కూడా మా రాష్ట్ర కమిటీ తరపు నుంచి జిల్లా కమిటీ తరపు నుంచి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటాము. అట్లనే మీ యొక్క మీడియా ద్వారా చెప్పుకోవాలనే విషయం చాలా ఉన్నాయి. మా యొక్క సమస్యలు కూడా జీపీఎస్ సమస్యలు కూడా ఆ రోజు నుంచి దాదాపు గత 5 సంవత్సరాల నుంచి కూడా మేము అన్ని విధాలుగా సర్వీస్ విధంగా కానీ బెనిఫిట్స్ విధంగా కానీ అన్ని విధంగా లాస్ అయినాం గత ప్రభుత్వంలో. సో ఈ ప్రభుత్వం వచ్చిన టైంలో మా యొక్క సమస్యలు సర్వీస్ యొక్క ప్రాధాన్యత ముందుగా ప్రభుత్వం తీరుస్తుందని చెప్పేసి మేము ప్రభుత్వానికి ఫస్ట్ ధన్యవాదాలు చెప్పుకుంటాము. ఈ విధంగా ఏంటంటే మీ మీడియా తరఫున చెప్పుకోవాలంటే మాకు ఒక స్థానికంగా గ్రామ పాలనా ఆఫీసర్స్గా ఉండే విధంగా ఉండాలంటే గ్రామంలో ఒక ఆఫీస్ అనేది కార్యం లేదు. మా యొక్క సమస్యలు కూడా మీ యొక్క మీడియా ద్వారా తీసుకువెళ్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీకు ఈ యొక్క సమస్యను ప్రభుత్వం ద్వారా తీసుకెళ్ళి మా యొక్క సమస్యలు కూడా మీరు పరిష్కరించే విధంగా చేయాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ పేరు ధన్యవాదాలు చెప్పుకుంటాం. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు నేను ఎలక్షన్ అధికారిగా ఈరోజు ఖమ్మం జిల్లా కమిటీని నా యొక్క సమక్షంలో ఎన్నిక చేయడం జరిగింది. నన్ను ఆహ్వానించి ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేయడానికి సూచన చేసినటువంటి నా రాష్ట్ర అధ్యక్షులు రమేష్ బౌదూర్ గారికి, అలాగే ట్రస్సా అనుబంధంగా ఈ యొక్క సంఘం పనిచేస్తుంది. ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేయడంలో మాకు వెన్నంటూ ఉంటూ రాష్ట్రంలో ట్రస్సా అనుబంధ సంఘంగా టీజీపీఎస్ యూనియన్ని ఏర్పాటు చేయాలని మాకు సూచన చేసినటువంటి గౌరవనీయులు వంగ రవీందర్ రెడ్డి గారికి, అలాగే వారి కార్యవర్గానికి, అలాగే ఖమ్మం జిల్లాలో ప్రతి విషయంలో సహకరిస్తున్నటువంటి గౌరవ పెద్దలు ట్రస్సా జిల్లా అధ్యక్షులు సునీల్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమాన్ని పిలవగానే ఇచ్చేసినటువంటి గుంటిపల్లి శ్రీనివాసరావు గారు టీఎన్జిఓస్ జేఏసీ చైర్మన్ గారికి, వారి కార్యవర్గానికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల బీఆర్ఓ వ్యవస్థ పోయిన సంగతి మీడియా సోదరులకు ప్రజలందరికీ తెలుసు. గతంలో ఏం జరిగింది, ఎలా వ్యవస్థ పోయింది, కొందరి తప్పుడు సూచనతో అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ సూచనల ప్రకారం వ్యవస్థ పోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రజాపాలన ప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి పాలనలో మళ్ళీ కొత్తగా మన ఖమ్మం ముద్దుబిడ్డ రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి చొరవతోటి మళ్ళీ ఈ రెవెన్యూ వ్యవస్థలో గ్రామ పాలన వ్యవస్థ రావడం అనేది అది చాలా శుభసూచకం. ఆ యొక్క వ్యవస్థ రావడంలో పూర్తి పాత్ర పోషించినటువంటి గౌరవనీయులు మన రెవెన్యూ శాఖ మంత్రులు వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మేము పేరున వారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని ఈ యొక్క మీడియా సోదరుల ద్వారా వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెవెన్యూ వ్యవస్థ మీద వారికి ఉన్నటువంటి పట్టుదల, వారు ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి కొత్త టెక్నాలజీకి అనుగుణంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని గమనంలో తీసుకొని రైతులకి ఏ విధంగా సేవలు అందిస్తే బాగుంటుంది, ఎంత త్వరగా వారికి సేవలు చేస్తే బాగుంటుంది, అధికారులతోటి సంబంధం లేకుండా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటే సేవలు అందే విధంగా ఈరోజు ఈ వ్యవస్థను తీసుకొచ్చేసి ప్రజలకు ధరణి భూభారతి అనే కొత్త మార్గాన్ని తీసుకొచ్చేసి ప్రజలకి సేవలు అందిస్తున్నటువంటి
గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు వారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎక్కడ ఒమ్ము చేయకుండా మమ్మల్ని తీసుకొచ్చి ఈరోజు ఈ వ్యవస్థలు పెట్టినందుకు ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. ఎక్కడ కూడా ఈ వ్యవస్థలో చిన్న పొరపాటు కూడా జరగకుండా పనిచేస్తామని